డార్లింగ్స్ ఇప్పటివరకు మనం ఎగ్ ఆమ్లెట్‌కి అలాగే ఎగ్ కర్రీకి యూజ్ చేసేవాళ్ళం. కానీ ఈ వీడియోలో మాత్రం ఆమ్లెట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాం. ఈ కర్రీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. వీడియో మొత్తం చూసండి. మీ దగ్గర ఉన్న పర్సన్స్ బట్టి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ రెడీ చేసుకోవచ్చు. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టొమాటోస్ వాటితో పాటు కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి అయితే వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మరో పక్కన ఆమ్లెట్ వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకొని గుడ్డు కలపకుండా దాని మీద డైరెక్ట్ గా కొట్టేసి దాంట్లో పెప్పర్, సాల్ట్ వేసుకోవాలి. అలా రెడీ అయిన ఆమ్లెట్ ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కళాయిలోనే కొంచెం గరం మసాలా, దాంతో పాటు టేస్ట్ సరిపడే కారం, సాల్ట్, దాంతో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వాటిని అలా కాసేపు కలుపుకొని దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ టమాటో ప్యూరీని అయితే అందులో వేసేసుకోవాలి. అందులోనే కొన్ని కరివేపాకు రబ్బలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసిన ఆమ్లెట్లను కూడా అందులో వేసేసుకుంటే మన ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలో గ్రేవీ వేసుకుని దాంతో పాటు ఒక ఆమ్లెట్ ముక్కను చింపుకొని ఒక ముద్ద కలుపుకొని తింటే టేస్ట్ కేకలు అంతే.